చిన్న ఫోన్ కాల్ చేసుకోవచ్చా? ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఏమనుకుంటున్నావు నీ గురించి? హలో ఫ్రెండ్స్, నేను మీ ఆర్జే సుమా. సో ఇవాళ ఒక కొత్త ప్రాంక్ చేయబోతున్నాము. ఆ ప్రాంక్ ఏంటి అంటే ఎవరి దగ్గర నా ఫోన్ తీసుకొని ఆ ఫోన్ నా దగ్గర పెట్టుకుని డమ్మీ ఫోన్ పడేస్తాను అనమాట. సో వాళ్ళ ఫోన్ పడేస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. చిన్న ఫోన్ కాల్ చేసుకోవచ్చా? ఎక్స్క్యూజ్ మీ ఒక్క నిమిషం, ఒక ఫోన్ కాల్ చేసుకోవచ్చా? ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఎక్స్క్యూజ్ మీ ఒక చిన్న ఫోన్ కాల్ చేసుకోవాలి, మొబైల్ ఇస్తారా? ఎందుకు? అంటే నందనవనం అంటే ఇదే కదా, మేడిపల్లి నందనవనం అంటే. యాక్చువల్లీ మా బాయ్ ఫ్రెండ్ వస్తా అన్నాడు, నా ఫోన్ లేదు. ఏం ప్రాబ్లం కాదు అక్క? మీకా మా బాయ్ ఫ్రెండ్కా? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. లాక్ ఓపెన్ చేసేది. ఎంతసేపు వెయిట్ చేయాలి? రాత్రి నుంచి వెయిట్ చేస్తున్నాను నీ గురించి. పొద్దున్నే రమ్మన్న వచ్చి అరగంట ఎంతసేపు? అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి? ఫోన్ ఎట్లా పడేసినావు అక్క నువ్వు? ఫోన్ చేసుకోవడానికి ఇస్తే ఫోన్ పడేస్తారు అక్క మీరు. అసలు మా ఫోన్ మాకు కావాలక్క, మాకు తెలీదు. కొని రక్క ఇప్పుడు బీజేఎంఐ ఆడుకోవాలి, ఆండ్రాయిడ్ కావాలి నాకు. బ్యాక్ సైడ్ అంటే కోపంలో పడేసేసాను. మాకు తెలీదు అక్క, మా ఫోన్ మాకు కావాలక్క. అక్క జోక్ కాదక్క ఫోను. నేను సీరియస్ గానే పడేసాను, జోక్ గా ఏం పడలేదు. ఇప్పుడు అది వెళ్ళిపోయి అంటే చూసి అయిపోయి ఉంటుంది. అట్లా ఇచ్చినావు పిక్చర్ కొట్టినావు ఒక అంటే కోపంలో కొంచెం నేను కంట్రోల్ చేసుకుని అలానే నా ఫోన్ పగిలిపోయింది రాత్రి. అందుకే ఇప్పుడు మీ ఫోన్ తీసుకోవాల్సి వచ్చింది. సారీ. నా దగ్గర లేదు అక్క. అట్లెట్లా అక్క? ఏదో ఫోన్ చేసుకోవాలి పాపం అంటే ఫోన్ ఇస్తే అట్లా పడేస్తారు అక్క. అరే సాకే ఫోన్ తీరా. ఓ అబ్బా, చిన్న పిల్లకాయని బెదిరించినట్టు బెదిరిస్తా ఉండవే. హిట్ అంటే నా సర్వీస్ లో చాలా చేశాను అబ్బాయో. నువ్వు వీకేదేదో వీక్కో, నేను జించేదేదో జించుకుంటా. మా బాయ్ ఫ్రెండ్ వచ్చాక ఎంతసేపు? నిన్న నైట్ నుంచి వెయిట్ చేస్తున్నాను బ్రో. నేను కూడా ఇప్పుడు కాల్ కూడా చేయాలి, దాంట్లో సిమ్ కూడా ఉంది. ఫోన్ అన్నాక సిమ్ ఉంటేనే కదా నేను కాల్ చేసుకున్నాను. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మరి ఎట్లా పడేశారక్క మీరు మా ఫోన్? పోయిన ఫోన్ గురించి చూస్తున్నా, నేను నా జీవితం గురించి చూస్తున్నా. మీ జీవితం మాకేం అవసరం అక్క, మా ఫోన్ గురించి. అక్క అన్నావుగా తమ్ముడు. అట్లా మస్తు మంది అక్క అంటక్క. అంటే మానవత్వం చచ్చిపోయిందా అండి? నాకు అర్థం కాదు. మన ఫోన్ చచ్చిపోయింది కదండి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? మన ఫోన్ చచ్చిపోయింది కదండి. ఎంతసేపు అక్క మీ బాయ్ ఫ్రెండ్ది? వస్తాడు, వెయిట్ చేయి. నేను వెయిట్ చేయట్లా. వస్తాడంటే ఫోన్ ఎందుకు పడేస్తున్నారు? ఫోనే కదా తొక్కల ఫోన్ పోతే పోయింది, ఏమైతుంది ఇప్పుడు? అడిగినప్పుడు ఎందుకు ఇచ్చావు మరి? ఎందుకు అడిగినావు మరి? నేను అడిగితే మీరు ఇచ్చేస్తారా? మానవత్వం చచ్చిపోయింది అనుకున్నా, ఇప్పుడు నిజంగానే చంపేశారుగా. ఎక్కడ? అక్కడ. ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావు? చంపేస్తాను.
వెయిట్ చేయండి. ఫోన్ కాల్ కోసం అడిగింది బ్రో. అడిగిన తర్వాత పడేసింది. అట్లెట్లా పడేస్తావు మా పిల్లల దగ్గర ఫోన్ తీసుకొని పబ్జి ఆడుతున్నా అన్న. ఫోన్ పబ్జి ఆడుతున్నా ఫోన్ లాగేస్తావు అట్లెట్లా లాగేస్తావు ఇట్లా జాగ్ చేస్తుండే ఫోన్ కావాలన్నది ఇచ్చిన మక్క అని ఇస్తే జుప్పని ఇచ్చేసింది దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే పురుగుల బట్టి చేస్తావురా నా కొడక అది అయిపోయింది వేస్ట్ ఇంకా ఫోన్ టోటల్ వేస్ట్ అట్లెట్లా పడేస్తావు ఏడుస్తుంది అమ్ము బాయ్ ఫ్రెండ్ ఎవరికి భయపడాలన్న ఫోన్ అక్కడ ఎందుకు ఏడుస్తున్నావు బాయ్ ఫ్రెండ్ వచ్చి నేను చెప్తాను నాకు తప్ప అమ్మది కాదు మీది తప్పు మాదెందుకు అంటే ఏదో హెల్ప్ లో నమ్మని ఫోన్ ఇస్తే మళ్ళీ మానవత్వం చచ్చిపోయింది అయిపోయింది అంటారు. దేవుడా ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? ఆర్య 2 మూవీ చూసారా? ఆర్య 2 మూవీయా? ఆర్య 2 మూవీ చూసినా అందులో కాజల్ అట్లాంటి నేను రోబో కూడా చూసిన కానీ ఫోన్ వచ్చి నాకు అంత పెట్టలేవుగా. రోబో చూసిండంట మొత్తం వేస్ట్. ఇంకో ఏంట్రా కొంచెం ఎక్కువ చేస్తుండ అనిపించట్లా? అసలు తగ్గించి వందుడు. మీ ఫోన్ తీసుకున్నా, ఇప్పుడు మీ ఫోన్ తీసుకున్నా, నేను ఇట్లా మాట్లాడుతున్నా. హలో హలో పైసలు జేబులో పైసలు డబ్బులు లేవు. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుకో. ఫోన్ చేయక్క ఇయ్యమని కోపంలోనే ఫోన్ పడేసానండి. మళ్ళీ నీ ఫోన్ కూడా ఇట్లనే ఫ్రిజ్బీ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మీ ఫోన్ ఆర్య మూవీ చూసి కాజల్ ఇన్స్పిరేషన్ లెక్క తీసుకుందంట అక్క. నాకు కోపం వస్తే అంతేనండి, ఫోన్ పడేస్తాను. పెద్ద కామెడీ కామెడీ చేస్తున్నట్టు ఎక్కడ ఉందండి? నా జీవితం నాశనం అయిపోతుంది. పొద్దున్న నుంచి నా బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. మా ఫోన్ ఇస్తావా లేదా అక్క? ఫోన్ గురించి చూస్తారండి 20,000 ఫోన్ కోసము. నాకు అర్థం కాదు. అది వాళ్ళకి ఫోన్ నేను కూడా కూర్చుంటాడు. ఓహో ఇది భలే ఉంది అబ్బా. మాకు ఇప్పుడు మా ఫోన్ కావాలి. మనం జాగింగ్ చేద్దాం రండి మేడం, వేస్ట్ ఇలాంటి వాళ్ళతో పెట్టుకుంటే. దేనికంటే వీళ్ళు అసలు నాకు అర్థం కాక అడుగుతా. ఫోన్ ఏదో ఇచ్చాననుకో, పోయింది, ఓకే, ఏంది ధర్నాలు ఇవన్నీ నాకు అర్థం కాదు. తీసుకురు మీకు ఇచ్చిన తర్వాత ఫోన్ అడిగితే ఇచ్చేసారు, బానే ఉంది, నేను పడేసాను, బానే ఉంది, ఏంది ధర్నాలు ఏంది? అదే స్పీడ్ లో మాకు ఇచ్చేసేయండి. వాడు వచ్చాక అడిగిస్తా. వెయిట్ చేయండి, నాకేం తెలుసు? ఉన్నాడా ఆడ? అసలు బతికే ఉన్నాడా? ఏయ్ ఎక్కువ మాట్లాడక నా బాయ్ ఫ్రెండ్ గురించి. ఇంతసేపు నేను కూర్చోబెట్టిందంటే ఆడు ఎట్లాంటి వాడు? ఏం మాట్లాడతావు నువ్వు? రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అది మీకు పని లేదు కాబట్టి పనులు మానుకొని ఉంటారు. పని లేకపోవడం ఏంటి? బాయ్ ఫ్రెండ్ కోసం స్టిల్ యు డిడ్ంట్ గెట్ యువర్ మొబైల్. లాగండి బ్రో, ఏం చేస్తున్నారు? వేస్ట్, టోటల్ వేస్ట్. అసలు మధ్యలో నువ్వెవరు మధ్యలో? ఏందిరా గూట్లో గుండ్రాయిలాగా గమ్మునుంటావింది? ఎక్సర్సైజ్ చేద్దామని ఇట్లా పోతుంటే ఫోన్ టోటల్ వేస్ట్. టోటల్ గా ప్రెజెంట్ పొజిషన్ వెరీ బ్యాడ్. మా బాయ్ తెలుసా మనం కోతుల జాతికి వెళ్ళి వచ్చినాం. ఎక్కేయచ్చు అక్క, నువ్వు ట్రై చేయి ఫస్ట్. మీ రింగ్ గోల్డ్ రింగా? అవునండి, ఇచ్చేసేయండి. అయిపోతుంది. మిగిలిన పైసలు మీకే ఇచ్చేస్తామండి. ఒకటి మా డాడీ ఇచ్చారు, ఒకటి మా బాయ్ ఫ్రెండ్ ఇచ్చారు. వాడు వచ్చాక కార్డు చూసి డబ్బులు ఇస్తానండి కావాలంటే. ఏం చెప్పావురా? బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాము, ఫోన్ అడిగింది అన్ని చేస్తున్నావు ఇచ్చేసిందట. మాది ఇట్లా ఎగురుకుంటూ పోయింది అటు. ఏం ఫీల్ ఉన్నది మామ? ఫోన్ చేసి ఇచ్చేదా? ఇప్పుడు నేను మా మమ్మీకి కూడా కాల్ చేసి చెప్పాలి ఏదైందని. ఫోన్ ఇచ్చేస్తారమ్మా కోపంగా? నాకు కోపం వస్తే అంతేనండి. అక్క నాకు కోపం వస్తుంది అక్క. మీరు కూడా ఏదైనా పడేయండి కావాలంటే. నా దగ్గర డబ్బులు లేవు. మా బాయ్ ఫ్రెండ్ వచ్చేదాకా ఏం చేయాలి? నీ గోల్డ్ రింగ్ ఇచ్చేసి. మర్యాద. ఏం దాని పేరు? మర్యాద. ముడ్డి మీద అంటే రమ్మనాన్ని. మర్యాదగా మాట్లాడు బ్రో. రమ్మనాన్ని. నువ్వు నన్నేమన్నాను? ఫోన్ పడేసింది నేను. మర్యాద రమ్మని గాడు ఎప్పుడు వస్తాడు?
ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న నేను మీ మర్యాద రామన్ గారు ఎప్పుడు వస్తాడు? నా బాయ్ ఫ్రెండ్ ఏమని అంటే మాత్రం పీకెండ్ గడ్డే వీక్తాడు ఇక్కడికి వచ్చి కానీ పీకెండ్ గడ్డే వీక్తాడు ఇక్కడికి వచ్చి కానీ గడ్డి తింటారు మేకలతో కానీ రమ్మను అక్క ఫోన్ పడేసిన తర్వాత అట్లా యాటిట్యూడ్ చూపియద్దు అక్క. బేసికల్లీ నేను ఇంతే. బేసికల్లీ నేను ఇంతే. మీ బాయ్ ఫ్రెండ్ గడ్డి పికెటోడా? వాడు ఎవడైతే నీకెందుకు? ఎవడైతే ఫోన్ ఇప్పిస్తాడని. వెయిట్ చేయండి వచ్చేదాకా. ఫోన్ కావాలంటే వెయిట్ చేయండి, ఎంతసేపు అంటే అంతసేపు నాతో పాటు కూర్చోండి ఇక్కడే. నేను వెయిట్ చేయట్లా. అరుస్తున్నాడు భయ్యుడు. బాయ్ ఫ్రెండ్ ఇచ్చింది అంటుంది. మీ బాయ్ ఫ్రెండ్ ఇచ్చోడు, మీ బాయ్ ఫ్రెండ్ ఇచ్చోడు. వాళ్ళు కూడా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చింది మొబైల్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వెయిటింగ్ లో చాలా థ్రిల్ ఉంటుంది. స్టెప్లు అన్ని పోయినాయి రాటే. మాకు థ్రిల్ అవసరం లేదు. డాన్సరా బ్రో మీరు? స్టెప్పులు అంటే ఈ స్టెప్పులు కాదన్న. ఓకే ఓకే, ఇట్లా వాకింగ్ స్టెప్పులు అంటారు. ఐ థింక్ వాటో వాట్. అమ్మ బాబాయ్ ఫర్స్ ఇచ్చేసాక ఇచ్చేసాక వదిలేండి, ఫర్స్ ఇచ్చేసాక వదిలేండి. ఏమనుకుంటున్నారు అసలు? ఏందిరో వాల్యూమ్ పెంచిన ఏమనుకుంటున్నారంటే ఫోన్ ఎట్లా ఇస్తారేస్తారక్క? మా ఫోన్ ఇలా ఇస్తా చెప్తున్నా కదా, అట్లానే ఇస్తా. నా ఫోన్ నాకు ఇచ్చేసాక ఇదంతా వద్దు. లేవు, వెయిట్ చేయండి. రింగ్ ఇచ్చేసి ఇవ్వా. ఎందుకు ఇవ్వా. మీ బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేయక. నంబర్ ఫోన్ ఫోన్ నీకు ఫోన్ ఇయ్యం. అరే నెంబర్ తీసుకో. నంబర్ చెప్పా. ఎందుకు ఎందుకు చెప్పా. వెయిట్ చేయ తప్ప వేరే మాట్లాడరా అక్క నీకు. సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్. కాల్ చేయి, లౌడ్ స్పీకర్ లో పెట్టు. వాడిని ఇలాగ ఇట్లా 10 మందిని పెట్టుకొని ఉంటాడు. ఎక్కువ మాట్లాడా. ఇంకెందుకు రాలేదక్క? వస్తాడు, డ్రైవింగ్ లో ఉంటాడు. వాడి కార్ కూడా ఉందా? కాల్లో మాట్లాడతారా? ఎత్తట్లే అయిపోయి అప్పడం పెడుతున్నాడు బాగా. నా ఫోన్ నన్ను ఎందుకు తిడుతున్నారు మోసం చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయకండి. మీరందరూ? మా ఫోన్ ఇచ్చేసి వచ్చేదాకా వెయిట్ చేయండి, వచ్చేదాకా వెయిట్ చేయండి. అసలు నువ్వు కడుపు అన్నం తిన్నావా, అనుమానం తింటావా? ఇగో మళ్ళీ అక్క వెళ్ళిపోతున్నావు ఏందక్క? ఫోన్ అక్క మాకు ఫస్ట్. మీరు నన్ను టార్చర్ చేస్తున్నారు అబ్బా. టార్చర్ లేదు ఏం లేదు. ఫోన్ అక్క నువ్వు ఫస్ట్ బ్యాగ్ ఇచ్చేసాను. బ్యాగ్ లో ఏం లేవు. బ్యాగ్ లో ఏం లేకపోతే ఫోన్ ఇచ్చేసాను ఫస్ట్ నాకు. అరే గొలుసుందిరా, అరే గొలుసుందిరా. రే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. తీసుకో. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనువా. అంటే ఫోన్ తీసుకొని పువ్వు పెడితే ఏందక్క? అవసరం లేదు నాకు. ఇట్లా నా ఫోన్ నాకు అక్కడే అక్కడే. We look like fools, flowers. అచ్చోసిన అంబుధులో పెరిగా బుర్ర పెరగలేదంటరా, బుర్ర తొక్కువేదవా. అక్క మా ఫోన్ మాకు ఇచ్చేసి అక్క. ఈ పువ్వు చూసావు ఎంత స్వచ్ఛంగా ఉందో? ఆ పువ్వు స్వచ్ఛం వద్దక్క. నా బాయ్ ఫ్రెండ్ కూడా అంత స్వచ్ఛమైనోడు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. తిని ఇచ్చేటట్లేదు అని. అరే మన ఫోన్ ఇచ్చేటట్లేదు రా. పోయి చూడరా. మీరు చూడు, ఈడకెళ్ళి ఒక్క అడిగైనా అటు ఇటు కావాలి. అమ్మ తోడు అట్టంగా నరికేస్తా. అక్క ఆగక్క, ఎటు పోతున్నావు అక్క? నువ్వు అసలు ఆగక్క. అరే ఫోన్ చూడు. అరే ఫోన్ చూడు పోరా ఫస్ట్ పోయి. నాకెందుకు బ్రో మధ్యలో? మీ మధ్యలో ఒకసారి మీ ఫోన్ ఏరా. ఎందుకు? వామో ఇందాక వీళ్ళు చెప్పి మొబైల్ పడేస్తున్నావు అంట. వద్దు, లౌడ్ స్పీకర్ లో పెట్టుకో బ్రో. వద్దు, నాకు వద్దు. ఒకసారి ఫోన్ ఇవ్వండి ప్లీజ్. ఎట్లా పోతారు ఏంద్రా? ఎందుకుంటారా? ఏంటండి బతిమలాడుతున్నారు? ఒక్కసారి ప్లీజ్. ఏంటి బతిమలాడుతున్నారు? ఒక్కసారి ఫోన్ ఏరా. వద్దు మేడం, జాగింగ్ ఒక్కసారి ప్లీజ్. ఏంటండి మీరు? ఒక నిమిషం ఆగండి, ఆగండి, ఆగండి. లాక్ తీసిస్తే ఆగండి. అంటే మీ ఫోన్ మగిలిందని అందరి ఫోన్ వాళ్ళకి కొడతారా? లిఫ్ట్ చేయట్లేదు కాల్. అవునా? వాడు ఇంకో అందుకే కోపం వచ్చి ఇట్లా పడేసా. అందుకే కోపం వచ్చి ఇట్లా పడేసా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. అసలు మీకు ఏదన్నా వ్యాపారం ఉందా ఇట్లాంటిది? అన్ని ఫోన్లో వాళ్ళకి కొడుతున్నారు. బ్రో ఏంటి బ్రో, మీ వల్ల నా ఫోన్ పోయింది. ఎవడు రమ్మంటుండు నేను మధ్యలో?
ఎందుకు వచ్చినావు బ్రో మరి? బ్రో ఏంటి బ్రో నా ఫోన్ పడేసిండ్రు? నీ ఫోన్ తను ఎట్లా పడేసింది తెలుసా బ్రో? మాది ఇట్లా అని పడేసి బ్రో, మాది ఇట్లా అని పడేసి. కథలు పడుతుర్రా మీరు? ఏంది బ్రో ఫోన్ ఎందుకు పడేసినా బ్రో? ఎందుకు అట్లా పడేసింది బ్రో? అట్లనే పడేసింది. ఇంకా మాది అవతల పడ్డది, డిస్ప్లే పగిలిపోయింది చూడనిది. మా చూరు అయిపోయి ఉంటది. బండరాయి పైన వేసింది మాది. అక్క ఎటు పోతున్నావు? ఇప్పుడు నువ్వు కూడా ఉండు బ్రో. ఇప్పుడు నీ ఫోన్ కూడా పగిలిందిగా. వెయిట్ చేయి. ఇప్పుడు ఎంత టోటల్? బాయ్ ఫ్రెండ్ వచ్చి 2 పోయింది కానీ ఇలాంటి వాళ్ళతో నేను పెట్టుకోలేను బ్రో. మై గాడ్, అట్లెట్లా పోతావు బ్రో? నీ ఫోన్ పగిలిపోయింది. కాల్ చేస్తే ఎన్ని కాల్ చేసినావు అక్క నువ్వు? రాత్రి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఏం పనిలో ఉన్నాడు అర్థం చేసుకోవద్దా? పాలు పేపర్ వేస్తుండ వాడు పొద్దున పోయి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఊరుకుంటున్నానని రెచ్చిపోకు, అర్థమైందా? ఒక్కసారి నా బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు. వస్తాడు, వెయిట్ చేయండి. నేను వెయిట్ చేయట్లే. వెయిట్ చేయాలి. మరి వెయిట్ చేస్తారు. వెయిట్ చేయాలి. నేను వెయిట్ చేయట్లే. అక్క అక్క అన్నారు, వెయిట్ చేయండి. ఇప్పుడు మా ఫోన్ ఇంకో అక్క కాల్ అన్నది అంకల్, మేము జాగింగ్ చేస్తుండే. కాల్ అన్నది ఫోన్ తీసుకోగానే కోపం వచ్చి పడింది. ఎక్కువ మస్తు వాళ్ళ ఫోన్ పడేది. అటు పడ్డది అంకుల్. ఎవరు మీ ఫాదర్ బే? మా ఫాదర్ ఇక్కడ ఉండరండి, కొత్తగూడెంలో ఉంటారు. ఎండ కొడుతున్నాం కొంచెం ముందుకు. ఏం చేసినావు? నేను బీటెక్ అయిపోయింది. ఎందుకు పడేసినావు? ఎవరికి కాల్ చేసినావు? ఫోన్ ఎందుకు పడేసినావు? బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేసిందంట అంకుల్. బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేస్తే కోపం వచ్చి ఇచ్చేసింది అటు. కొత్త ఫోన్ 1 month అవుతుంది తీసుకొని. పగిలిపోయింది అంకుల్. మొత్తం గోడకు దాకా రాయికి పడ్డది. అది ఏది తీసుకొచ్చుకోబ్బా ఫోన్. దాంట్లో ఒక సిమ్ తీయచ్చు. ఇంకా తెచ్చుకోవయా సినిమా తీసుకోవాలి కదా. అలా రోడ్ పైకి ఎక్కి పోతాము. సో ఇదంతా జస్ట్ ప్రాంక్ బ్రో. కాళ్ళు వస్తున్నాయి అక్క నుంచి. అక్కడ చూడు, అది కెమెరా. దా దా తమ్ముడు దా. హలో, ఇదిగో మీ ఫోన్. ఒక్క నిమిషం. టిక్కు టిక్కు. ఇదిగో బ్రో, పువ్వుల్లో పెట్టిస్తున్నాడు ఈ ఫోను. శానిటైజర్ లో పెట్టి శానిటైజర్ లేదు బ్రో. సో ఒక్కసారి అక్కడ మా ఛానల్కి హాయ్ చెప్పండి. హలో.